వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ అనిల్. తెలంగాణ విద్యావంతులు, తెలంగాణ విద్యకు సంబంధించిన ప్రతి ఒక్కరు చూడాల్సిన ఈ వీడియోని కూడా షేర్ చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాము. ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు అవుతా ఉంది. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇప్పటి వరకు కూడా కానలేరు. ఏమన్నా అంటే సీఎం రేవంత్ రెడ్డి దగ్గరనే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారని అంటా ఉన్నారు. చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు కూడా చూసాం గురుకుల విద్యాలయాల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ 8 నెలల నుండి దాదాపుగా 12 మంది స్టూడెంట్స్ చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. కొంతమంది ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యి పాము కాటుకు గురయ్యి, అదేవిధంగా కొంతమంది అక్కడ హెల్త్కి సంబంధించిన అధికారులు లేకపోవడం వల్ల ఏదైతే సీజన్ ఫీవర్ వల్ల కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఈ 8 నెలల నుండి సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖకు చేసింది ఏమన్నా ఉందా అంటే ఏమీ లేదని కూడా తెలుస్తూ ఉంది. విద్యాశాఖ కేటాయించింది గతంలో కేసీఆర్ ఎంత కేటాయించిండో 6%, 7% తను కేటాయించిండు. అదేవిధంగా కూడా రేవంత్ రెడ్డి ఏం చేసిండు కూడా, రేవంత్ రెడ్డి కూడా అంతే మేరకి 7% మరి ఎడ్యుకేషన్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఎంత దారుణం అంటే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిరు. మేనిఫెస్టోలో ఏమని పెట్టిరు అంటే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ మేనిఫెస్టోలో 10 నుండి 12% వరకు మరి ఏదైతే విద్యకు సంబంధించిన దాంట్లో బడ్జెట్ పెడతామని పెట్టారు. బడ్జెట్ మరి ఎంత పెట్టారు? 7% పెట్టారు. విద్యా వ్యవస్థ మీద అన్యాయం జరుగుతూ ఉంది. గతంలో కూడా చాలా మంది విద్యార్థులు రోడ్డు మీదకి వచ్చేసి ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అటు ఉపాధ్యాయులు సరిగ్గా లేరు, వాష్రూమ్లు సరిగ్గా లేవు, వానాకాలం వచ్చింది, బళ్ళల్లో మొత్తం వాటర్ వచ్చినాయి. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నా కానీ అది చెప్పుకోవడానికి ఒక మినిస్టర్ లేరు. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా లేరు. ఏదైతే వాళ్ళకి కావాల్సిన ఫైనాన్షియల్ మినిస్టర్ కావచ్చు, లేకుంటే వాళ్ళకి కావాల్సిన వ్యవహార శాఖ కావచ్చు, లేకుంటే ఏవైతే ఉన్నాయో మంచి అంటే వాళ్ళకి ఏవైతే రాబడి వచ్చే శాఖలు అయితే పంచుకున్నారు తప్ప మరి ఎడ్యుకేషన్కి అయితే ఎందుకు లేరని అడుగుతా ఉన్నారు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎక్కడ అని కూడా చాలా వరకు అయితే ప్రశ్నించారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఒక వార్త అయితే వస్తూ ఉంది. అదేంటంటే విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తున్నామని కూడా సీఎం రేవంత్ రెడ్డి క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు. ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇవ్వండి అని కూడా అడుగుతా ఉన్నాము. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఇచ్చిన తర్వాత విద్యా కమిషన్ ఏర్పాటు చేయండి. ఎందుకంటే చాలా ఇబ్బందులు అక్కడ ఎదుర్కొంటా ఉన్నారు స్టూడెంట్స్. చాలా వరకు మొన్న కూడా చూసాము పురుగుల అన్నం, కారం పడేసిన అన్నం అసలు ఏ విధంగా అంటే పిల్లలు తినేటట్టు కూడా లేదు. ఏమనంటే బడ్జెట్ రావట్లేదు, అప్పు చేసి మీకు ఫుడ్ పెడతా ఉన్నామని కూడా చాలా మంది చెప్తా ఉన్నారు. అక్కడ ఉన్న ఉపాధ్యాయులు కానీ అక్కడ ఉన్న అధికారులు చెప్తా ఉన్నారు, మీకోసం మా ఇంట్లోకి వెళ్ళి అప్పు చేసి పెడతా ఉన్నాం అంటారు. అదే మీరు ఇంట్లోకి వెళ్ళి ఎందుకు పెడతా ఉన్నారు? గవర్నమెంటే ఇస్తూ ఉంది, గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్స్ కాబట్టి మరి గవర్నమెంట్ పంపిస్తూ ఉంది కాబట్టి మరి అడగండి. మరి పంపించకముంటే మరి మీరు ప్రశ్నించండి కదా. మరి ప్రశ్నిస్తే మరి ప్రతి ఒక్కటి బయటకు వస్తుంది. మరి విద్యా కమిషన్కి సంబంధించిన న్యూస్ అయితే వస్తూ ఉంది. చైర్పర్సన్ 3 సభ్యులతో విద్యా కమిషన్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. మెంబర్ సెక్రటరీగా విద్యాశాఖ ఉన్నతాధికారి విద్యా ప్రమాణాలు పెంపుకు సమగ్ర విధానము ప్రీ ప్రైమరీ నుంచి యూనివర్సిటీ దాకా అన్నట్టు కూడా ఒక సమగ్రమైన విద్యా విధానాలు రూపొందించుకోవాలనే లక్ష్యంగా భాగంగా విద్యా కమిషన్ ఏర్పాటు చేస్తుంది ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసింది. చైర్పర్సన్తో పాటు 3 ఈ కమిషన్లో భాగంగా ఉంటారన్నట్టు కూడా విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మెంబర్గా సెక్రటరీ, వ్యవహారంగా ప్రీ ప్రైవేట్ స్కూల్ స్థాయి మొదలుకొని యూనివర్సిటీ వరకు అనేక కోణాల నుండి ఉత్తమమైన పాలసీని రూపొందించడానికి ఈ కమిషన్ ప్రధాన బాధ్యత. ఇందులో భాగంగా విద్యారంగంలో నిపుణులైన వారితో సంప్రదింపులు జరిగాయి. 2 ఏళ్ల పాటు పదవి కాలాన్ని ఫిక్స్ చేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటిదాకా సిఫార్లు అమలు చేయాలని సూచించారు. రాష్ట్రంలో విద్యా ప్రమాణాలకు గణనీయంగా పడిపోతున్నాయి. నేషనల్ అచీవ్మెంట్ సర్వే వెల్లడిస్తూ ఉంది. మరి పడిపోకుండా ఏం చేస్తాయి? నిజంగా ఏమైందంటే రాష్ట్ర విద్యా ప్రమాణాలు గణనీయంగా పడిపోతున్నాయంట. నిజంగా కరోనా తర్వాత విద్యా ప్రమాణాలు పడిపోవడం కాదు, విద్య దానికున్న విలువను కోల్పోతా ఉంది. విలువను కోల్పోయి అక్కడ విద్య అందడం లేదు. ఒక 10th క్లాస్ స్టూడెంట్స్కి అయినా కొంతమంది ఒక స్పెల్లింగ్ రాయరా అంటే మరి వాడు రాయలేకపోతా ఉన్నారు. ఒక 10th క్లాస్ స్టూడెంట్ని తీసుకొచ్చి ఒక పోలీస్ కంప్లైంట్ రాయరా అంటే వాడు రాయలేకపోతా ఉన్నారు. ఒక లీవ్ లెటర్ రాయంటే రాయలేకపోతా ఉన్నారు. మరి ఎందుకు ఇంత ధోరణి తీసుకొని వచ్చారు? ఏదైతే కేజీ నుండి పీజీ దాకా విద్యా ప్రమాణాలకు సంబంధించిన కమిషన్ ఏర్పాటు చేస్తామని చెప్తా ఉన్నారు కదా మీరు. ఆ కమిషన్ ఎందువరకు యూజ్ అవుతుంది? ఇప్పటివరకు కూడా విద్యకు సంబంధించిన మినిస్టర్ మీరు ఎందుకు పెట్టలేకపోయారు? మరి ఏదైతే చాలా
ఏదైతే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి విద్యా దాంట్లో చాలా వరకు అయితే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మరి దాన్ని రెక్టిఫై చేసేది ఎవరు? ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి తన దగ్గర హోమ్ మినిస్టర్ ఉంది, ఇటు సీఎం పదవి ఉంది, అటు ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉంది, ఇంకా పదవులు ఉన్నాయి. తనకి టీపీసీసీ అధ్యక్ష పదవి కూడా తన పైన ఉంది. ఇవన్నీ భారం తన నెత్తి మీద ఉండేసరికి ఎవరు చూస్తారు ఈ పనులన్నీ? ఏదైనా డాక్యుమెంట్ చూడాలంటే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తారంటే ఓన్లీ సిగ్నేచర్ పెడతారు. మరి ఆ డాక్యుమెంట్స్ ఎవరు పరిశీలిస్తారంటే మరి సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారులు అక్కడ పిఎల్ కానీ అవి పిఎల్ చేయాల్సిన పనులు కాదు. ఇది పదే మేము చెప్తా ఉన్నాము. ఒక హోమ్ మినిస్టర్ అనేది ఖచ్చితంగా ఒక హోమ్ మినిస్టర్ కావచ్చు, ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు, ఖచ్చితంగా పెట్టి పని చేపియాలి. ఏదైతే దాని గురించి కూడా ఒక విద్యా వ్యవస్థని సమూలంగా మార్చేందుకే ఈ కమిషన్ కూడా వస్తూ ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. యూనివర్సిటీ స్థాయిలో పరిశోధన నాణ్యత ప్రమాణిక తగ్గిపోతున్నది. అనేక పబ్లిక్ రిపోర్టర్లు వెల్లడిస్తూ ఉన్నాయి. కమిషన్ ఏర్పాటు ఉత్తీర్ణతో ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం ఉన్న ప్రమాణాల్లో లోపాలు ఏ కారణంగా ప్రమాణాలు తగ్గిపోతున్నాయన్నది కమిషన్ అధ్యయనం చేసి దానిపైన అధిగమించేందుకు ప్రస్తుతం ఉన్న విద్యా వ్యవస్థని సమూలంగా పరిశీలించేందుకు ఈ కమిషన్ ఏర్పాటు అవుతుందని కూడా వెల్లడించారు. అయితే ఏమైందంటే ఒకటి మన తెలంగాణలో మొన్నటి నుండి చూస్తూ ఉన్నాం. ఏదైతే గురుకులకు సంబంధించిన ఒక అమ్మాయి ఏ విధంగా మాట్లాడిందనే విషయం కూడా తెలుసు. మీకు ఆ వీడియో చూపించే ప్రయత్నం చేస్తా. గురుకుల్ విద్యార్థిని ఆ రోజు మాట్లాడిన విధానాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఆ అమ్మాయి మాట్లాడిన విధానం కావచ్చు, ఆ అమ్మాయి ఫైర్ అయిన విధానం కావచ్చు. వీళ్ళు ఏదైతే పురుగులు అన్నం ఉందని వాళ్ళు రోడ్ల మీదకి వచ్చేసి మాకు పురుగులు అన్నం ఉన్నదిరా నాయన, మరి గిట్ల ఉన్నాయి, మా స్కూల్లో పరిస్థితి గిట్లా ఉంది, కులం పేరు మీద మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు, ఈ విధంగా ఉంది, మా టీచర్ మమ్మల్ని ఎస్సీ అంటుంది, ఎస్టీ అంటుంది, అది చదువుకున్నామే టీచరా లేకుంటే చదువుకొని టీచర్ మాకు అర్థమవుతుంది, కానీ కులం పేరు మీద మమ్మల్ని ఇంత దోషిస్తూ ఉందని కూడా రోడ్డు మీదకి వస్తే ఈ పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, ఒకసారి ఇందా పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు. ముందుకు రాకపోతే ఇది పరిష్కారం కాదు. అవునా? మొండిగా మీరు కూర్చున్నా, మొండిగా ఆలు కూర్చున్నా, మొండిగా మాకు సంబంధం లేదు మీరు పోయినా ఇది పరిష్కారం కాదు. అదే చెప్తున్నా. మీరు అందరు కలిసి ఇన్ రిటర్న్ గా రాసివ్వండి. రాసివ్వండి, అదే చెప్తున్నా. అందరు సంతకాలు పెట్టండి, అందరు సంతకాలు. చూడండి, ఈ అమ్మాయి ఏదైతే ఆయన ఏం చెప్తున్నానంటే, మీరు ధర్నా చేయకని మాకు ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి, మేము చూసుకుంటామని చెప్తా ఉంది. అవి పోలీసు వాళ్ళు చూసుకోవాల్సిన సమస్యనా? ఎటువంటి చర్యలు తీసుకోవాలి అలాంటి టీచర్ల పైన కానీ, అలాంటి ఫుడ్ సప్లై చేసే మహానుభావుల పైన కానీ ఎలాంటి తీసుకోవాలి? ఇంకొక వీడియో కూడా ఉండే, మీ చూపించే ప్రయత్నం చేస్తా. ఇగో ఈ అమ్మాయి వీళ్ళు కూడా ఏంటంటే ఫుడ్ బాగాలేదని వాళ్ళు ఒక కూర్చున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి రావాలి, ఎందుకంటే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఆయనే కదా, మరి సీఎంఐ రావాలని వాళ్ళు అయితే రోడ్ల మీద కూర్చున్నారు. రోడ్ల మీద కూర్చున్న దాఖలాలు కనబడతా ఉంది. మరి టీచర్ సమాధానం ఏ విధంగా ఇస్తుంది? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ మీరు చెప్తాం ప్రాబ్లం, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు, కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగరు మేడం. ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా స్టూడెంట్స్ ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ప్రాబ్లం చెప్తే మళ్ళీ తర్వాత ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులు వెళ్ళిపోయిన తర్వాత టీచర్లు మా పైన చర్య తీసుకుంటారు మేడం, మా పైన ఇబ్బంది పెడతారు, మా పైన ఏదైతే తర్వాత టార్చర్ పెడతారు, ఆ టార్చర్ ఏందో మీకు తెలియదు మేడం అని కూడా చెప్తా ఉంది. ఆ ఉన్నత అధికారులు ఎవరైతే ఆడికి వచ్చి వీళ్ళు ధర్నా చేస్తా అంటే ఎందుకు వాళ్ళ శాంతియుతంగా మళ్ళీ వాళ్ళ స్కూల్లోకి పిల్లల్ని పంపించడానికి వస్తే మరి మేడంతో ఈ అమ్మాయి మాట్లాడుతూ ఉంది. నిజంగా ధైర్యానికి మెచ్చుకోవచ్చు చెల్లె నిన్ను. సరే, ఇప్పుడు నేను వచ్చాను చెప్పలేకుండా అయిపోతాను. ఇప్పుడు రోడ్ మీద పోయారు, ఇప్పుడు భయపెట్టారు మీ టీచర్లు ఎన్నోసార్లు చేసారు. ఇట్లా మేము రోడ్ మీద పోతే మీరు పోతారని మా నమ్మకం. ఈజీగా పోరు టీచర్లు, ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిన వాళ్ళు వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అంతే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ సర్వేన్స్ ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు. వాళ్ళు చదివే చెప్పేటప్పుడు ఉండదు మేడం, వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లా ఉండదు, మరి మంచిగా ఉంటది. చూడు, గవర్నమెంట్ స్కూల్లో చదువు ఎట్లుంది, చక్కగా చెప్పురు అని పిల్లలు అంటుర్రు, పెద్దలు అంటలేరు, అమ్మ నాన్న అంటలేరు, ఆడేమంటారు విద్యార్థులు అంటుర్రు. వాళ్ళు చదువు చక్కగా చెప్పేది ఉంటే, ఉపాధ్యాయులు చదువు చక్కగా చెప్పేది ఉంటే మా చదువులు ఇట్లా ఏడవయి మేడం అని చెప్తా ఉన్నారు, ఉన్నత అధికారి చెప్తా ఉన్నారు. మేము కంప్లైంట్ ఇస్తే మా మీద చర్యలు తీసుకుంటారని చెప్పండి. ఆమె ఏం ప్రశ్నిస్తుంది తెలుసా, ఇంకా మేధావురాలు ఆమె గొప్ప గొప్ప గొప్పవరాలు. ఏంటంటే మరి ఇప్పుడు మీరు రోడ్ల మీద వేరు కదా,
మరి మీ మీద ఏం చర్య తీసుకోరా ఇప్పుడు అని అడుగుతా ఉంది. రోడ్ల మీద పోయినా కూడా చర్య తీసుకుంటారని ఆమె చెప్తా ఉంది. పలుసార్లు పోయినామని చెప్తా ఉంది. ఎంత ఇబ్బందులకు గురి చేస్తారని చెప్తా ఉంది. ఉన్నత అధికారులు కూడా వచ్చినా కూడా చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒక ఫస్ట్ పేపర్ తీసుకుంటే 10th పేపర్ కాకపోతే నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, ఈపీటీ ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే ఈపీటీ ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయమ్మా ఎగ్జామ్ ఎగ్జామ్ తర్వాత పెడతారు. దారుణం అండి. తెలంగాణలో దారుణం జరుగుతూ ఉంది. విద్యా వ్యవస్థ మీద చాలా దారుణం అంటే దారుణం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ఎడ్యుకేషన్ మినిస్టర్ని పెట్టాలి. ఎంత దారుణం అంటే అంత దారుణం. ఈరోజు ఈ చెల్లెలు బయటికి వచ్చిర్రు. చాలా మంది చెల్లెలు ఇలా ఇబ్బంది పడ్డారు. చాలా స్కూళ్ళల్లో చాలా మంది ఉన్నారు. చదువు చక్కగా చెప్పండి టీచర్లు ఉన్నారు. మాకెందుకులే అనుకునే టీచర్లు ఉన్నారు. అరే భయ్, మీకు పదవులు గవర్నమెంట్ జాబ్లు అంటే ఏమో నామకే వాస్ వచ్చినామా చేసినామా పోయినామా అన్నట్టు ఉండరు. అట్లా కాకుండా ఒక రెస్పాన్సిబుల్గా ఉండాలి. రెస్పాన్సిబుల్ టీచర్ అనిపించుకోవాలి. ఎట్లాగో సీఎం రేవంత్ రెడ్డికి విద్యా వ్యవస్థ మీద రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది కాబట్టి అక్కడ ఉన్న టీచర్లకైనా రెస్పాన్సిబిలిటీ ఉండాలి. మరి ఏం ఫుడ్ పెడుతున్నా? నీ పిల్లలకైతే గదే చదువు చెప్తావా? నీ పిల్లలకైతే గదే ఫుడ్ పెడతావా? ఏ విధంగా నీకు ఒక గవర్నమెంట్ ఉన్నత పదవి ఇచ్చింది ఒక టీచర్ హోదా అంటే రేపొద్దున చాలా గొప్ప హోదా. ఒక జ్యోతిరావు పూలే లాంటి ఏదైతే ఆశయాలు ఉన్నాయో ఆశయాలను నెరవేర్చవచ్చు. అలాంటి ఆశయాలను నెరవేర్చి అక్కడ ఉన్న పిల్లలకి చదువు చెప్పే అవకాశం మీకు ఇచ్చినప్పుడు మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఫస్ట్ పేపర్ ఓపెన్ చేస్తారట, లాస్ట్ పేపర్ ఓపెన్ చేస్తారట, చదువు చెప్పినామంటారట, అయిపోయిందని అంటారట. ఏంటి ఆ పిల్లల బాధ ఏంది? వాళ్ళు ఈ రోజున ఆ చెల్ల బయటికి వచ్చి చెప్తా ఉంది. ఈరోజు ఏదైతే విద్యకి కమిషన్ ఏర్పాటు చేస్తామో దానికి ఒక నిధులు కేటాయిస్తామో. అరే బాయ్, కమిషన్ ఎందుకు కావాలి? వీళ్ళంతా క్లియర్ కట్గా చెప్తా ఉన్నారు కదా. మాకు ఈ సమస్యలు ఉన్నాయి, మాకు ఇంత బాధ ఉంది, మాకు ఇంత అది ఉంది, మాకు ఎడ్యుకేషన్ సంబంధించినవి ఇవన్నీ ఏం జరగట్లేదు, కనీసం చూసుకోండి, సీఎం రేవంత్ రెడ్డి రావాలి అని చెప్తా ఉన్నారు. ఒక్క మంత్రి అన్న పోయిండా? కనీసము అధికారంలో ఉన్న పార్టీ కాకుండా ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళైనా ఈ చెల్ల దగ్గర వేయరా? మొన్న చూసుకుంటే సబితా ఇంద్రకర్ రెడ్డి పోయింది, మరి ఏం చేసిందో కూడా తెలియదు. అది వేయింది, ఆమె కూడా 2 కన్నీళ్ళు బొట్లు పోసింది, అటు ఇటు తిరిగింది, 2 సార్లు అటు ఇటు తిరిగి వచ్చింది, అంతే. అంతకంటే ఏం చేంజ్ చేయలే. ప్రతిపక్ష హోదా ఎందుకు? కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నారు? ఇవన్నీ మాట్లాడచ్చు కదా. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్ ఏం చేస్తూ ఉన్నారు? ఫామ్ హౌస్లో ఏం చేస్తూ ఉన్నారు? ఎట్లా నీకు అధికారం అయిన తర్వాత నువ్వు ప్రజల కోసం ఏదైతే నీకు గతంలో 20 సంవత్సరాల తెలంగాణ కోసం కొట్లాడిన తత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ఏమైపోయిందని అడుగుతా ఉన్నాం తెలంగాణ ప్రజలంతా. ఒక విద్యా వ్యవస్థ చక్కగా లేదు, విద్యార్థులకు సంబంధించిన చక్కగా లేదు, ఏం లేదు, ఇబ్బంది పడతా ఉన్నారు. తెలంగాణ ప్రజలంతా ఇబ్బంది పడతా ఉన్నారు. ఏ కమిషన్ ఏర్పాటు చేసేసి దాంతో ఒక ఐఏఎస్ అధికారి ఉంటారు, ఎవరు ప్రొఫెసర్లు ఎవరు ఉంటారో తెలియదు. ఎందుకంటే ప్రొఫెసర్లను వీళ్ళంతా తీసుకోరు కదా. ఎందుకంటే మేధో వర్గానికి చెందిన వాళ్ళు కొంతమంది ప్రొఫెసర్లు ఉంటారు, కొంతమంది మరి వాళ్ళు మంచిగా ఆలోచిస్తారు కాబట్టి వాళ్ళని తీసుకోరు. ఐఏఎస్ అధికారులు అంటారు. ఐఏఎస్ అధికారులకు ఏం తెలుస్తుంది? అడ్మినిస్ట్రేషన్ తెలుస్తుంది. విద్య గురించి కొంత తక్కువ తెలుస్తుంది వాళ్ళకి. అక్కడ బాధపడే. ఎందుకంటే ఐఏఎస్ అధికారులు చాలా వరకు చూసుకున్నట్లయితే ఎవరు కానీ చిన్న బళ్ళల్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సెంట్ ఉంటారు అనుకో. బడుగు బలైన గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఐఏఎస్ అధికారులలో. వాళ్ళని నియమించేసి దానికి కమిషన్ పెట్టేసినాము. ఇదంతా తప్పించుకోవడానికి చేస్తున్న ఒక ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే గత కొద్ది రోజులుగా ఏదైతే గురుకుల విద్య కావచ్చు, లేకుంటే కస్తూర్బా హాస్టల్స్ కావచ్చు, ఏవైతే బాలికల వసతి గృహాలలో కావచ్చు జరుగుతున్న అన్యాయంపై వాళ్ళు విద్యార్థులు ప్రశ్నిస్తుంటే దాన్ని కప్పుపుచ్చుకునడానికి ఈ కమిషన్ ఏర్పాటు చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఏది ఏమైనా కానీ ఇప్పటికైనా కానీ తెలంగాణకి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఖచ్చితంగా పెట్టాలి. ఈ కమిషన్ ఏర్పాటు చేస్తా అంటారు కదా. సరే, కమిషన్ ఏర్పాటు చేసేసినా కానీ దానిలో ఒక ప్రొఫెసర్ కూడా ఉండాలి, ఒక ఐఏఎస్ అధికారి కూడా ఉండాలి, ఒక ఉన్నత అధికారి కూడా ఖచ్చితంగా నియమించండి. మీరు చేయండి. చైర్పర్సన్, సెక్రటరీ ఎవరైతే మీరు ఏదైతే ఆలోచనలు వెళ్తా ఉన్నారో ఖచ్చితంగా చేయండి. అదేవిధంగా విద్యా ఫీజు రియంబర్స్మెంట్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి కూడా ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే గత పాలకులు ఇవ్వాల్సిన డబ్బులే బకాయిలు ఉన్నాయని కూడా చాలామంది విద్యార్థులు సఫర్ అవుతా ఉన్నారు. అదేవిధంగా చాలా మంది స్టూడెంట్స్ కూడా మరి పై చదువుకి వెళ్ళాలంటే అక్కడ ఫీజు కట్టాలనే దాఖలాలు కనబడతా ఉన్నాయి. చాలా మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీని మీద కూడా ఏబీఈబీ నాయకులు కూడా చాలా మంది అయితే ఫైర్ అవుతా ఉన్నారు. చాలా మంది ధర్నాలు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనా కానీ విద్యా వ్యవస్థ మీద ఇంత చిన్న చూపు అవసరం లేదు. రేవంత్ రెడ్డి సార్ గారు, మీరు ఇప్పటికైనా కానీ మరి ఒక ఆలోచించి ఎడ్యుకేషన్ మినిస్టర్ని కమిషన్ కూడా ఏర్పాటు చేయాలి. తెలంగాణ
ప్రజలకి తెలంగాణ ఏదైతే పిల్లలకి ఎడ్యుకేషన్ అందించే విధంగా వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం.